ఇది ముక్కామల అబ్బిరెడ్డి వారి దెబ్బ రొట్టి అంట. ఆల్మోస్ట్ 50 years క్రాస్ అయిపోయింది. చూడండి లోపల ఎలా చేస్తారో నేను చూపిస్తాను. యాక్చువల్గా నేను మా బావ వచ్చాం వీడియో తీసుకోవడానికి కాదు, తినడానికి. మీ మావయ్య గారు ఉంటారు కదండి, ఒక తాతయ్య గారు ఉంటారండి ఇక్కడ. ఇలా ఇలా వేస్తారండి. అంటే రంగు వస్తుంది. అవునండి, అవును. ఇది ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందండి? 54 ఇప్పుడు. ఇది జనవరి 8కి 54 సంవత్సరాలు అయిందండి. 1970లో 70 నుంచి ఇదే పాక. మొదలు పెట్టినప్పుడు ఎంతకు మొదలు పెట్టారు? ఒక రొట్టి పావులకు మొదలు పెట్టారండి. ఇప్పుడు ఎంత కాస్ట్ తీసుకుంటున్నారండి? 25 రూపాయలు తీసుకుంటున్నారా? అవునండి, ₹1 చెప్పని సంవత్సరానికి పెరిగిందండి. అవునండి, అవును, అవునండి. మొన్న వరకు కూడా సంవత్సరాల క్రితం 20 ఏంటంటే ఈ నేచురల్ ఫుడ్ తప్పుకున్నారు. ఈ పూరీలు చపాతీలకి ఎగపడతారు. అవునండి, అవును. పిజ్జాలు బర్గర్లు అనుకుంటున్నారు. చూడండి శుభ్రంగా కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు. పైన డొక్కలు వేశారు. అవునండి, అవును, అవునండి. మళ్ళీ దెబ్బ రొట్టేనండి, ఇంకేం ఉండవు కదండి. అవునండి. చట్నీలు ఏమేమి ఉంటాయి చూడండి. బొంబాయి చట్నీ, ఎర్ర చట్నీ, పచ్చిమిరపకాయ చట్నీ. నేను వేడివేడిగా తింటా, లేట్ అయినా స్లోగా తింటా. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఆగస్ట్ 15 కాబట్టి ఏం చేయాలని అర్థం కాక నేను మా బావ అలా షికారుకి వచ్చాం అబ్బిరెడ్డి వారి దెబ్బ రొట్టి కోసం. ముక్కామల అసలు బయట అందరూ కూర్చుని తింటున్నారు, బట్ మేము లోపల కూర్చున్నాము. మా బావ చాలా సంవత్సరాల నుంచి వస్తున్నారు కదండి. 54 సంవత్సరాలు, 54 సంవత్సరాల చరిత్ర వచ్చింటారండి. ఎందుకంటే మా పెళ్ళైన దగ్గర నుంచి వస్తున్నారండి, తెలుసు నాకు. ఏం బావ ఏంటండి? అవునండి, మా అబ్బాయి మా బావ వస్తారండి, నేను తక్కువ అండి. ఎప్పటికప్పుడు చట్నీ అండ్ పిండి కూడా వస్తుంది అనమాట. వీళ్ళు ఫ్రిడ్జ్లో అది పెట్టరు, వీళ్ళ హౌస్ పక్కనే. సో ఫ్రిడ్జ్లో పెట్టి మురగబెట్టి అట్లా అట్లా ఉండదు. సో చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, బాగుంది కదా. ఈసారి మీరు ముక్కామల వచ్చినప్పుడు, అమలాపురం కొత్తపేట వాళ్ళకి తెలుస్తుంది మ్యాక్సిమం. ముక్కామల ఈ దెబ్బ రొట్టి గురించి ఎవరు అడిగినా చెప్పేస్తారు, ఎందుకంటే 54 సంవత్సరాల చరిత్ర కాబట్టి.